సరళా 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 నేను భోజనం చేశాను, నువ్వు భోజనం చేయి. సారీ సరళ, రాత్రి తప్పు చేశాను. ఇప్పుడు అవన్నీ ఎందుకండి, కాఫీ తీసుకోండి. రాత్రి నేను తాగొచ్చాను. తెలుసు. మా ఫ్రెండ్స్ ఆఫీసర్స్ అంతా బలవంతం చేశారు, తప్పలేదు. నువ్వేమైనా అంటావేమని భయపడ్డాను. ఎందుకో నేను ఎప్పుడన్నా మిమ్మల్ని ఏమన్నా అన్నానా? సరళ, ఇంకెప్పుడు తాగను. నవ్వుతావేంటి? తిడతావనుకున్నాను. ఇంటికి వచ్చుకున్నావు డబ్బు మిమ్మల్నే ఇంటికి వచ్చుకు నాకు డబ్బు కావాలి. డబ్బా? మొన్న 20 రూపాయలు ఇచ్చాను. ఇస్తే నేనే మింగేసానా లేకపోతే దాచుకున్నానా? ఆ మాట అన్నానా? అప్పుడే అయిపోయిందా అని అడిగాను. అడుగుతారు, మీరు అడుగుతారని నాకు తెలుసు. అందుకే మీరు ఇచ్చిన ప్రతి పైసాకు లెక్క రాసి పెట్టాను. లెక్క రాయమని నేను చెప్పలేదే. చెప్పరు. సమయం వచ్చినప్పుడు చెప్పుతో కొట్టినట్టు అంటారు. నేనెందుకు పడాలి? లెక్కలు తీసుకొస్తాను, చూసుకోండి. మీరిచ్చిన డబ్బు అయిన ఖర్చు అంతా రాసింది. ఇలా ఎందుకు చిందులు దొక్కుతున్నావో నాకు అర్థం కావాలి. ఇప్పుడు నేనేమన్నాను? మీరేమన్నారో మీకు అర్థం కాదు, నేనేమైపోతున్నానో మీకు అంతకంటే అర్థం కాదు. ఎందుకు వచ్చింది? లెక్కలు చూడండి. చూడక్కర్లేదు. మీరు చూడక్కర్లేదు అంటే మీరిచ్చే డబ్బు అక్కర్లేదు. డబ్బు ఖర్చు 300, విరాళాలు 350. ఇదే ఖర్చు అయితే దీనికి లెక్కలు రాయడం దీనికి కాగితం దండగా. అంటే నేను చేసిందంతా దండ ఖర్చునేగా? దుర్గా, ఉన్నప్పుడు ఏది దండ ఖర్చు కాదు. లేకపోతే లేదని చెప్పచ్చుగా. నా దండ ఖర్చుకి నేనే ఏదైనా ఏర్పాటు చేసుకునేదాన్ని. దుర్గా, నాకు తెలుసు నీకు అమ్మ నాన్న ఉన్నారు. నిన్ను అవసరానికి ఆదుకుంటా. నేను ఇవ్వకపోయినా నీకు గడుస్తు, నేను లేకపోయినా నువ్వు బ్రతక. అంటే మీరేనా నేను లేకపోతే బ్రతకలేంది? అయితే ఇన్నాళ్ళు బ్రతికింది ఏమిటి? నా కొంగు పట్టుకొని తిరిగారా? మీ గుండెల్లో దాచుకున్నారా? లేక నా కోసం నా కోరికలు తీర్చడం కోసం బ్రతికారా? అది నీకు కాకపోయినా నీ మనసుకు తెలుసు. దుర్గా, ప్రేమ ఉన్న చోటనే సహనం ఉంటుంది, త్యాగం ఉంటుంది. మీరు నా కోసం అంత త్యాగం ఏం చేశారని? నేనా? నా రక్తం ధారపోసి సంపాదిస్తున్నాను. నా ఆరోగ్యానికి కూడా లెక్క చేయకుండా సంపాదిస్తున్నాను. నా సంపాదన విలువ నీకు తెలియదా? అవును, నాకు మీ కష్టం తెలీదు, మీ బాధ తెలీదు. మీరు రక్తాన్ని దారపోసి సంపాదిస్తున్నారు, నేను మిమ్మల్ని పీల్చి పిప్పి చేస్తున్నాను, అంతేగా. చెట్టుకొచ్చింది. మీకు ఆ బాధ అవద్దు, నాకు ఈ బాధ అవద్దు. ఎవరి బ్రతుకులు వాళ్ళు బ్రతికితేనే హాయిగా ఉంటుంది. నేను లేకపోతే మీకు హాయిగా ఉంటుంది. దుర్గా, అమ్మగారు వెళ్ళిపోతున్నారు. అవును, ఇల్లు వదిలిపోతున్నారు. చిన్నవాడిని తీసుకెళ్ళిపోతున్నారు. ఎక్కడికి వెళ్ళి నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోతుంది? వెళ్ళిపోతుంది. ఒరే, అతి దగ్గరగా ఉన్న ప్రేమ అప్పుడప్పుడు కొంత దూరాన్ని కోరుకుంటుంది. ఎందుకో తెలుసా? మళ్ళీ ఇంత బలాన్ని ఆయుష్ని పుంజుకుని రావడానికి, మరింత దగ్గర కావడానికి. ఎంత వింత ప్రేమో తెలుసా? సర్వం నీదేనంటుంది, ఆ నీవు సర్వం నాదంటుంది. ఏమిటి మీరు ఊరికి గుచ్చి గుచ్చి అడుగుతారు? నాకు మిమ్మల్ని చూడాలనిపించకూడదా? నేను ఇక్కడికి రాకూడదా?
ఏదో పుట్టిల్లు మిమ్మల్నంతా చూడాలని ఆశపడి వచ్చాను. మీకు ఇష్టం లేదంటే చెప్పండి, నేను వెళ్ళిపోతాను. నువ్వు రాకూడదని కాదమ్మా, నా ముద్దుల మొగుడు అని నీ స్నేహితురాలు అన్న దగ్గర ఘనంగా చెప్పుకుంటున్నావుగా, మరి ఆ ముద్దుల మొగుడు నీతో పాటు ఇక్కడికి ఎందుకు రాలేదా అని చిన్న సందేహం. మీకు నన్ను చూస్తే ఎగతాళిగా ఉంది కదా. అదేమిటంటే ఇదంటావు. మరి ఇంకేమిటి, ఆయన నా ముద్దుల మొగుడే, అందుకని కొంగురు ముడేసుకుని తిరుగుతానంటే ఆయన ఒప్పుకుంటారా? పైగా ఆయన తిరిగే లేదు, ఒకటే పని. చిన్నబాబు ఏం చేస్తున్నావు? ఒళ్ళు ఇలా కాలిపోతుంది. కాలిపోవడానికి ఇంకా టైం ఉందిలే. ఏమన్నట్లు చిన్నబాబు ఇది? డాక్టర్ని పిలుచుకొస్తానంటే అది వద్దంటున్నావు, పోనీ సరళమ్మ గారి ఇంటికి పోతామంటే వద్దంటున్నావు. మనిషి లేకుండా మందు లేకుండా ఏం కావాలని? నువ్వు ఉన్నావు కదరా మనిషి. ఆహా, పెద్ద నువ్వు నన్ను మనిషిగా చూస్తున్నావా? మందిస్తే తీసుకుంటున్నావా, గంజిస్తే తాగుతున్నావా? అలాంటప్పుడు నేను ఎందుకుంటాను ఇక్కడ? నేను ఎవరిని? నాకు ఇంట్లో ఏం చోటుందని? నువ్వు కూడా దుర్గలాగానే మాట్లాడుతున్నావు. అయ్యో అయ్యో, ఇప్పుడే అర్థమవుతుంది ఆమె బాధ ఏమిటో. చిన్నబాబు, నువ్వు ఏమనుకున్నా సరే, నీలాంటి గుంటివాడి దగ్గర ఎవరు వచ్చినా అలాగే అయిపోతాను. కాదు, పైకి అలా కనిపించిన ప్రేమ ఉన్నవాళ్ళు ఎవరైనా అలాగే ఉంటారు. అందుకే అన్నా, ఎంత వింత ప్రేమ ఇది, ఎంతమంది బాధ ఇది. చిన్నబాబు, ఈ ప్రేమ గీమ ఏమీ నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం ఖాయం, ఒక్క క్షణం నేను ఈ ఇంట్లో ఉండను. పనికిరాని మనిషి ఉండి ఏ లాభం? అమ్మగారికి కన్నవారి ఇల్లు ఉంది, వెళ్ళింది. వీడెక్కడ వెళ్తాడు, వీడెవరు ఉన్నారు, చెరువు గుట్టుకెళ్తాడా అని నీ ధైర్యం. నా దగ్గర నేను పోతాను, ఎక్కడ వెళ్ళాలనో అది నాకు తెలుసు. చూపిస్తాను. అన్నయ్య, అన్నయ్య. ఏమిటమ్మా ఇలా వచ్చావు? ఏమన్నయ్యా, మేమంతా చచ్చా అనుకున్నావా? అమ్మా, ఎందుకమ్మా నా మీద? మరేమిటి, ఇంత సుస్థి చేస్తే నాకు కబురు చేయకపోగా సింహం వెళ్ళి చెప్తానంటే వద్దని ఒట్టు వేయించుకున్నావట. మేమంత కాని వాళ్ళం అయిపోయావా? నీకంటే కావలసిన వాళ్ళు ఎవరున్నారు? ఆ అభిమానం మాటల్లో కాదు, చేతల్లో ఉండాలి. సింహం, అన్నీ బట్టలు సర్ది ట్యాక్సీలో పెట్టు. రానయ్యా. ఎక్కడికమ్మా? మా ఇంటికి రావడం ఇష్టం లేకపోతే నర్సింగ్ హోమ్ కి తీసుకెళ్తాను. ఒక్క దగ్గరలోనే చూశాను ఈ కోపం. ప్రేమ ఉన్న చోటల్లా కోపం ఉంటుంది. అంత ప్రేమ ఉండేనా నేను ఈ స్థితిలో వదిలి వెళ్ళింది? పొరపాటు. తను వెళ్లే ముందు నేను బాగానే ఉన్నాను. నేను బాగోలేకపోతే వదిలి వెళ్ళేదా? పదన్నయ్యా, పద. అమ్మా, టాక్సీ రెడీ, సామాను కార్లు ఉంది, డ్రైవర్ దిక్కులు ఉన్నాడు, డ్రైవర్ స్టీరింగ్ దగ్గర ఉన్నాడు, సామాను కార్లు ఉంది. సరే కానీ అక్కడ ఒక కవర్ పెట్టాను, అది పోస్టర్. అమ్మా, శ్రీమతి దుర్గప్రసాద్ రాజ్య. ఆడపిల్ల ఏ నడక, ఏ నడక. ఏమండి, ఏమండి, మీది పడిపోయిందండి, ఆపులు పడిపోయిందండి. అలాగా, థ్యాంక్స్. పర్వాలేదండి, మీకు అభ్యంతరం లేకపోతే ఈ బుట్ట నేను మోసుకొస్తాను, ఇవ్వండి. పర్వాలేదండి, నేనే మోసుకెళ్తాను. అది కాదండి, అంత శ్రమ మీకు ఎందుకండి, నేను మోసుకొస్తాను, ఇవ్వండి. మీరు ఎటువైపు వెళ్ళాలి? అటువైపు. అయితే నేను అటువైపే. ఏమండి అయిపోయారు? ఇదే మా ఇల్లండి. అంత దూరం నుంచి శ్రమపడి ఈ బుట్ట మోసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. దీంట్లో ఏముందండి బరు, కావాలంటే మిమ్మల్నే మోయగలను. నన్ను మోసేవాళ్ళు వేరే ఉన్నారులేండి. అంటే మీకు పెళ్లి అయిపోయిందనమాట. మీరు నా వదిన. పట్టండి మీ బుట్ట. మీ వెనకబడ్డానే, అంతా నా తల రా. ఇదొకటి పోస్ట్ చేయాలి. ఇక్కడ ఉందే.